సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/2/2023 గురువారం, తిథి మార్గశిర శుద్ధ నవమి పగలు 9:38 వరకు ఉన్నది. తదుపరి దశమి నక్షత్రం రేవతి రాత్రి 10:08 వరకు. తదుపరి అశ్విని యోగం వర్యన్ పగలు 1:27 వరకు. కరణం కౌలవ పగలు 9:38 వరకు. వర్జ్యం పగలు 10:34 నుండి 12:07 వరకు. దుర్ముహూర్తం పగలు 10:10 నుండి 10:54 వరకు. మరలా మధ్యాహ్నం 2:36 నుండి 3:20 వరకు. అమృతకాలం సాయంత్రం 7:53 నుండి 9:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:29 నుండి 2:53 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరికైతే తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో వారు మంగళచండిక స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే ప్రమాదాలు మరియు ఆపదల నుండి బయటపడగలరని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, మనశ్శాంతి తక్కువగా ఉండను, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణాలు వంటివి చేసుకుంటాం. అలాగే లేని వారికి మధుర పదార్థాలు పంచినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాదుల మూలకంగా ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పాలకోవాను లేని వారికి పంచిపెట్టినట్లయితే శుభకరంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రయాణాలు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఈరోజు గురు చరిత్రను కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్రాష్టమ సమయం రాత్రి వరకు జరుగుతుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండను. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శ్రీపాద శ్రీవల్లభుల యొక్క స్తోత్ర పారాయణాలు లేక చరిత్ర పారాయణాలు చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండను. ఉద్యోగులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతోటి స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాలు యందు పాల్గొంటూ ఉంటారు. అలాగే నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తం ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లేని వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి
సమస్యలు తలెత్తగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వచ్చినదని వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాఘవేంద్ర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మధుర పదార్థాలను లేని వారికి సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ఇబ్బందులు తలెత్తగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, బంధుమిత్రులతో మాటతేడాలు పడగలవు. ఈ రాశివారు ఈరోజు గురు ప్రార్థనా శ్లోకాన్ని, పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర కనీసం 3 అధ్యాయాలు పారాయణించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.